హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచు విష్ణు గారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి ప్రభాస్ గారికి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. అంటే ఇందులో ఈ సినిమాలో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎంతసేపు ఉంటుంది, స్క్రీన్ స్పేస్ ఎంత ఉంటుంది అని చెప్పేసి మంచు విష్ణు గారు అయితే ఒక అప్డేట్ ఇచ్చారు. అంటే మామూలుగా మొదటి నుంచి కూడా చూసుకుంటూ వస్తే కన్నప్ప విషయంలో ఈ సినిమా అనౌన్స్ చేసిన అప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు, గ్లిమ్స్ ఇవన్నీ రిలీజ్ అయినప్పటి నుంచి నెగిటివ్ టాక్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ వస్తుంది ఈ సినిమాకి సంబంధించి. అంటే ఏది కూడా ఆడియన్స్‌ని పెద్దగా అట్రాక్ట్ చేయలేదన్న కామెంట్సే వినిపిచ్చాయి. ఇది చాలా భారీ బడ్జెట్‌తో తీస్తున్నప్పటికీ ఈ సినిమాలో ఉన్న క్వాలిటీ అనేది చాలా తక్కువగానే ఉంది. అంత బడ్జెట్‌కి క్వాలిటీ ఏంటి అని చెప్పేసి కూడా ట్రోల్ చేశారు. కంపేర్ చేశారు. 'ఆదిపురుష్'తో కూడా కంపేర్ చేసిన స సందర్భాలు చాలా ఉన్నాయి. సో, ఆ రకమైన ఒక నెగటివిటీని ఈ సినిమా ఇప్పటివరకైతే మోస్తూ వస్తుంది. అయితే ఈ సినిమాలో పాజిటివ్ ఆస్పెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది మొదటి నుంచి కూడా ప్రభాస్ గారి రోల్ గురించే మాట్లాడుతున్నారు ఆడియన్స్. అంటే చాలామంది చూసారు. ఆహ్, ప్రభాస్ గారు ఇందులో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా పైన మేము ఇటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాం. ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామని చెప్పేసి అటు నార్మల్ ఆడియన్స్ నుంచి ప్రభాస్ గారి అభిమానులు కూడా కోరుకున్నారు. ప్రభాస్ గారి స్క్రీన్ స్పేస్ ఎంతున్నా పర్లేదు, ఆయనొచ్చిన 5 నిమిషాలైనా సరే మేము అలా 5 నిమిషాల కోసమన్నా థియేటర్‌కొస్తాము అన్నట్టుగా ప్రొజెక్ట్ అయిపోయింది మొదటి నుంచి కూడా. అంటే సినిమా పైన ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అవ్వడంలో ప్రభాస్ గారి పాత్రే ఉండడం అయితే మొదటి నుంచి చూస్తూ వస్తున్నాం. అలా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అయితే ఈ సినిమా విషయంలో ఒక ప్రభాస్ గారి రోల్ అని మాత్రమే మొదటి నుంచి చెప్పుకోవాలి. సో, ఆ రకంగా ప్రభాస్ గారికి సంబంధించిన ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ పైన కూడా కాస్త నెగెటివ్‌గా ట్రోలింగ్ అయిపోయింది. అంటే ప్రభాస్ గారి లుక్ అంత బాలేదు, చూపించలేదు అని చెప్పేసి విమర్శలైతే వచ్చాయి. అయితే వీటన్నిటిని కూడా ఇప్పుడు సరిచేసుకునే పనిలో మంచు విష్ణు గారు పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అంటే గ్లింప్స్‌కు పోస్టర్‌లకి వచ్చిన రెస్పాన్స్ చూసి వీటిని ఇంకాస్త బెటర్‌గా, ఇంకా క్వాలిటీలు ఇంకాస్త బెటర్‌గా తయారు చేసే విధంగా ఈ సినిమా విషయంలో కష్టపడుతున్నారని కూడా వార్త బయటకొచ్చింది. అందుకే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా పోస్ట్‌పోన్ అయిపోయింది. నెక్స్ట్ జూన్‌లో రిలీజ్ అవ్వడం చూస్తాం. అంటే జూన్ మంత్ ఎండ్‌కి రిలీజ్ అవ్వబోతుంది. సో, ఆ రకంగా సినిమాని కూడా క్వాలిటీ విషయంలో ఇంకాస్త మెరుగ్గా బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఆడియన్స్‌కి కలిగించాలన్న ఒక నేపథ్యంలో ఈ సినిమాని పోస్ట్‌పోన్ చేసి నెక్స్ట్ మంత్‌లో అయితే రిలీజ్ చేస్తున్నారు. సో, అలా సినిమా పైన ఉన్న నెగటివిటీని పోగొట్టే ప్రయత్నం అయితే సినిమా రిలీజ్ టైం దాకా అయితే చేయాలి అని ఒక పని కట్టుకొనైతే ఉన్నారు. సో, ఈ నేపథ్యంలోనే మరి సినిమాకి సంబంధించి ట్రైలరు ఏ విధంగా ఉండబోతుందన్న చర్చ కూడా మొదలైపోయింది. మరి ట్రైలర్‌తో ఆ సినిమా పైన ఎక్స్‌పెక్టేషన్స్ ఇప్పటివరకున్న నెగటివిటీ మొత్తం కూడా పోగొట్టే విధంగా కూడా కన్నప్ప టీమ్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అయితే వార్తలొస్తున్నాయి. ఇక ప్రమోషన్స్ కూడా అప్పుడే మొదలు పెట్టేశారు. మంచు విష్ణు గారు ఇప్పటికే చాలా ఇంటర్వ్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో, అలా మూవీ దగ్గర పడుతున్న కొద్దీ మూవీకి సంబంధించిన ప్రమోషన్ వర్క్ అంతా కూడా ఒకవైపు జరుగుతుంది. మరోవైపు మూవీని క్వాలిటీగా తీర్చిదిద్దే పని ఇంకోవైపు జరుగుతుంది. అలా బ్యాలెన్సింగ్‌గా 2 కూడా జరుగుతూ వస్తున్నాయి. అలా మూవీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా రిలీజ్‌కైతే రెడీ అయిపోయింది. ఇక మంచు విష్ణు గారు రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్ గారి రోల్ గురించి, ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ మొత్తం కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ప్రభాస్ గారి రోల్ ఎంతసేపు ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుందనే క్యూరియాసిటీ వాళ్ళలో ఉంది. సినిమా పైనున్న ఎక్స్‌పెక్టేషన్స్‌లో 90% ఎక్స్‌పెక్టేషన్స్ కేవలం ప్రభాస్ గారి రోల్ వల్లే ఉంది అని చెప్పుకోవాలి. సో, అయితే ప్రభాస్ గారి స్క్రీన్ స్పేస్‌కి సంబంధించి ఆయన ఒక అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ లెంత్ వచ్చేసరికి 3 గంటల 10 నిమిషాలు ఉంటుంది. ఇందులో ప్రభాస్ గారి రోల్ 30 నిమిషాల పాటు ఉంటుంది అని చెప్పేసి ఆయన ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అయితే ఇంకాస్త ఎక్కువ సేపు ప్రభాస్ గారిని చూపించే ప్రయత్నం చేశాం గానీ, నిడివి ఎక్కువైపోతుందని జెప్పేసి ట్రిమ్ జేయాల్సొచ్చింది. ఆ విధంగా ట్రిమ్ చేస్తూ పోతే ప్రభాస్ గారి రోల్ 30 నిమిషాల పాటు వచ్చిందని జెప్పేసి కూడా ఆయన అప్డేట్ ఇచ్చారు. అలాగే ఇందులో మోహన్ లాల్ గారు కూడా ఉన్నారు. ఆయన పాత్ర 15 నిమిషాలు కనిపించబోతుందని కూడా చెప్తున్నారు. ఇక మామూలుగా ఈ సినిమాలో గెస్ట్ రోల్ ప్రభాస్ గారు చేయబోతున్నారంటే నిడివి ఒక 10 నిమిషాలు చూపించే అవకాశం ఉంది అని జెప్పేసి మొదట అనుకున్నారు గానీ, వాళ్ళు 30 నిమిషాలని చెప్పేసరికి అటు ఆడియన్స్ అండ్ ప్రభాస్ గారి అభిమానులు కూడా కాస్త ఖుషి అయిపోతున్నారని చెప్పుకోవాలి. అలా 30 నిమిషాల పాటు ప్రభాస్ గారిని పెద్ద స్క్రీన్ మీద చూసే అవకాశం అయితే ఆడియన్స్ కలిగింది. అంటే ఆయన సినిమాలు కూడా, అంటే ఆయన ఇండిపెండెంట్ సినిమాలు, ఆయన సినిమాలు అటు ఒక రకంగా పోస్ట్‌పోన్ అవుతూ వస్తున్నాయి. అవి రిలీజ్ డేట్లు ఇంకా చాలా టైం రిలీజ్‌కి అయ్యే అవకాశం ఇంకా చాలా టైం ఉంది కాబట్టి, సో, ఈ సమ్మర్‌లో రాజాసాబ్ వస్తుందనుకున్నారు, రాలేదు. సో, ఆ స్పేస్ ఏదైతే ఉందో, ఆ వాక్యూమ్ ఏదైతే ఉందో దాన్ని కన్నప్పతో పూడ్చబోతున్నారు. సో, ప్రభాస్ గారు అటు రాజాసాబ్‌తో స్క్రీన్ మీద కనిపించకపోయినా కూడా ఇప్పుడు కన్నప్పతో తన ఆడియన్స్‌నైతే అట్రాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో, ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కన్నప్ప టీమ్ నుంచి మంచు విష్ణు గారైతే
తన రన్ టైమ్ అయితే ప్రభాస్ గారి రన్ టైమ్ అయితే 30 నిమిషాలు ఉండబోతుందని చెప్పేసి అప్డేట్ ఇచ్చారు. అండ్ ఈ సినిమా 3 గంటల 10 నిమిషాలు లెంత్ ఎక్కువే అయినప్పటికీ ఆయన ఇంకో మాట కూడా చెప్పారు. మూవీ బాగుంటే 3 గంటలకు పైనున్నా చూస్తారు. బాలేకుంటే 2 గంటలున్నా కూడా చూడరు. సీట్‌లో కూర్చోరు, వెళ్ళిపోతారని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేస్తారు. ఇది నిజమే. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కంటెంట్ బావుంటేనే ఆడియన్స్ ఆదరిస్తున్నారు సినిమాలు. కంటెంట్ బాలేని సినిమాలు పెద్ద హీరోల సినిమాలైనా సరే పక్కకు పెట్టేస్తున్నారు. సో, ఈ మధ్య కాలంలో మనం మంచి చిన్న చిన్న సినిమాలు కంటెంట్ బాగుండొచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు కూడా మనం చూసాం. అలాగే కంటెంట్ బాలేని పెద్ద సినిమాలు ఫ్లాప్ అయిన విషయం కూడా మనకు తెలిసిందే. సో, ఆ రకంగా ఈ సినిమా విషయంలో కంటెంట్ బాగుంటుంది అని చెప్పేసి మంచు విష్ణు గారైతే ఒక హామీ అయితే ఇచ్చేశారు. మరి మనం చూడాలి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందో, ఇప్పటివరకున్న ఈ నెగటివిటీని ఏ స్థాయిలో బద్దలు కొట్టేసి ఈ సినిమా విషయంలో ఒక పాజిటివ్ వైబ్‌ని క్రియేట్ చేస్తారో మరి ఒకసారి చూడాలి. అండ్ ప్రభాస్ గారి రోల్ అయితే 30 నిమిషాలు ఉంటుంది. ఆ 30 నిమిషాలు త్రూఅవుట్ ఆ సినిమాకే హైలైట్ అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో, మరి నిజంగా ఇదొక మంచి అప్డేట్ ప్రభాస్ గారి అభిమానులకు సంబంధించి అని చెప్పుకోవాలి. మరి ప్రభాస్ గారి రోల్ ఏ విధంగా ఉండబోతుంది? సినిమా ఏ విధంగా ఉండబోతుంది? అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం చూడాలి. సో, మెప్పిస్తారా మరి కన్నప్ప టీమ్ అనేది ఒకసారి కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకైతే టోటల్‌గా ఈ సినిమా విషయంలో నెగటివిటీనే స్ప్రెడ్ అవుతూ వస్తుంది. మరి దాన్ని ఎలా తట్టుకోగలదు? దాన్ని తట్టుకొని ఎలా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కాగలదు? ఎందుకంటే సినిమా బడ్జెట్ కూడా భారీ స్థాయిలో ఉంది కాబట్టి మరి కలెక్షన్స్ ఏ రకంగా కలెక్ట్ చేస్తుందో అయితే చూడాలి. సో, ఇప్పటివరకైతే ఏదైనా పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంది అంటే అది ఒక ప్రభాస్ గారి రోల్ విషయంలో అని చెప్పుకోవాలి. సో, ఆ రోల్‌కి సంబంధించే ఇప్పుడు మంచు విష్ణు గారు అప్డేట్ ఇచ్చారు. సో, 30 నిమిషాలైతే ఆడియన్స్ అయితే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ థియేటర్‌లో దొరుకుతుందని చెప్పేసి అనుకోవాలి ప్రభాస్ గారి రోల్‌తో. చూద్దాం మరి మూవీ ఏ స్థాయిలో హిట్ అవుతుందో, ప్రభాస్ గారి రోల్ ఏ స్థాయిలో మెప్పిస్తుందో, మరి కన్నప్ప టీమ్